కూడా ఇక్కడనే పెడతారు. మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం. అది కాదండి, మేము ప్రాపర్ వాళ్ళం, ఇక్కడ పుట్టినటువంటి గడ్డ మనసులో నంబర్ 1. కాబట్టి పెద్దపల్లి పార్లమెంటులో ప్రజలతోని ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 లక్షల పైచిలుకు ఓటర్లతో కలవడం జరిగింది. మా యొక్క ప్రచారము విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఒక రౌండ్ కంప్లీట్గా పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రచారం జరిగిపోయింది. సెకండ్ రౌండ్ ప్రచారము మండలాల వారిగా తీసుకున్నాం. మండలాల వారిగా జరుగుతున్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో ఏమాత్రం కూడా వృధా కాకుండా అటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ, ప్రజా సంఘాలు, అటు గౌరవనీయులైనటువంటి పెద్దలు నరేంద్ర మోదీ గారి నాయకత్వం సంకల్ప యాత్ర వల్ల ప్రచారం జరుగుతున్నది. గ్రౌండ్లో ప్రచారం జరుగుతున్నది. గ్రామాల వారిగా ప్రచారం జరుగుతున్నది. దాంతోపాటు ప్రజా సంఘాలైనటువంటి ఎంఆర్పిఎస్ కావచ్చు, నేతకాని మార్ సంఘం కావచ్చు, దాంతోపాటు అంబేద్కర్ సంఘాలని కంప్లీట్గా ఊర్లకు ఊర్లు పంచుకొని ప్రజలలో మమేకమై గ్రామ పునాదులలో ప్రచారం వెళ్ళిపోయి. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటులో గెలిపే భారతీయ జనతా పార్టీగా జరగబోతున్నది. కాబట్టి ఆ గెలుపులో నేను రేపు ప్రజలకు ఏం చేయాలి, ప్రతి ఊరు పరిస్థితులు ఏంది అనేటువంటి సర్వే కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నది అంటే గ్రామాలు వెనుకబడిపోయినటువంటి గ్రామాలని అభివృద్ధి చేయాలంటే మాకు ఒక ఆలోచన ఉన్నది. ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి పెద్దపల్లి ప్రజలని నేను అప్పీల్ చేస్తున్నా. దేశంలో రేపు రాబోతున్నటువంటి గవర్నమెంట్, నరేంద్ర మోదీ గవర్నమెంట్ 370 సీట్లు స్వయంగా భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయి. మిగతా సీట్లు మిత్రపక్షాలకు రాబోతున్నాయి. 400 సీట్లకు పైచిలకు రేపు సీట్లతోని మూడోసారి నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కాబట్టి ఆ గవర్నమెంట్లో పెద్దపల్లి ఎంపీగా నన్ను మీరు పంపించాలని, ఆశీర్వదించాలని కోరుతున్నా. మీరు నన్ను ఆశీర్వదించిన తర్వాత నేను పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా పోయి 60 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటుని కంప్లీట్గా నేను అభివృద్ధి చేయడానికి నేను నిరంతరము మీ ప్రజల గొంతుకనై నేను పార్లమెంట్లో కొట్లాడి అధికారిక పార్టీలో ఉంటా కాబట్టి అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఇవాళ సత్యాంత వరకు ఇక్కడ ఉండటం లోకల్ పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ పరిధిలో సింగరేణి గనులు ఉన్నాయి. ఒకవైపు సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేసింది కేంద్రంలో కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సింగరేణి గనులని ప్రైవేటీకరణ చేయడానికి ఎలాంటి సోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర అంతకంటే లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అదొక కంపెనీ, 51% తెలంగాణ ప్రభుత్వానికి వాటా, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా. కాబట్టి 49% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ చేయదు. ఆ మాటే తప్పు. కానీ ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. దాంతోపాటు నేను ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు ఉంటారు. కాబట్టి కార్మికులని నేను అప్పీల్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. మీరు 60 సంవత్సరాల నుండి ఏ ఎంపీ కూడా మీ ఒక సానుభూతి భావజాలం చూపించలేదు. నేను పార్లమెంటుకు పోయిన తర్వాత మీ అందరి ఇన్కమ్ ఎగ్జంప్షన్ చేయడానికి నేను కొట్లాడుతున్నాను. ఎందుకంటే మాదే గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ రేపు సెంట్రల్ ఉంటుంది. కాబట్టి నేను బీజేపీ ఎంపీగా పోయి 100% సింగరేణిలో ప్రతి కార్మికుని మీద పడుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నేను ఎగ్జంప్షన్ చేయిస్తాను. అంతేకాదు సింగరేణి కార్మికుల పిల్లల కోసం రేపు వాళ్ళ భవిష్యత్తులో
మైనింగ్ ఇంజనీర్స్ కావాలంటే 60 ఏళ్ళ నుంచి ఏ ఎంపీ కూడా ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టలేదు. కానీ నేను రేపు మీరు నన్ను ఆశీర్వదించి ఎంపీకి గెలిపించిన వెంటనే నేను పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి సింగరేణి పిల్లల కోసము, సింగరేణి కార్మికుల పిల్లల కోసము, అందరి కోసము ఒక DGMS అప్రూవల్ ఉన్నటువంటి మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురాగలరు. అది నా యొక్క ఆలోచన. అంతేకాదు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో చాలామంది ఉంటారు. ఎక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ ప్లేస్లో 100% నవోదయ విద్యాలయాలు తీసుకురావాలనే తప్పన ఉన్నది. అంతేకాదు సింగరేణి ఏరియాతో పాటు ఇక్కడ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ ఏదైతే రైల్వే ఉందో అక్కడ నేను పెద్దపల్లి నుంచి మన పార్లమెంటు పరిధిలో నేను పూర్తి స్థాయిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాజధాని అటువంటి ఎక్స్ప్రెస్ కూడా నేను 100% ఇక్కడ నేను స్టాప్ పెట్టిస్తాను. అంతేకాదు రైల్వే పిల్లలందరి కోసం నేను ఒక సెంట్రల్ స్కూల్ కూడా తీసుకొస్తాను. ఇంత అభివృద్ధి చేసుకోవాలని అవసరం ఉంది కాబట్టి నన్ను ఆశీర్వదించమని పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలని నేను అప్పీల్ చేస్తున్నా, నేను కోరుతున్నా. నేను మీ బిడ్డని, నేను లోకలోని. ఇవాళ నేను సేవ చేయడానికి వచ్చిన కాంగ్రెస్ వాడు మోసం చేయడానికి వచ్చిండు. వాడు ఎక్కడ ఇలా ఓట్లు వేయించుకుంటాడు, వాడు హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. నేను సత్యంత వరకు నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ ఉండి మీ సేవ చేస్తా. లోకలోని కాంగ్రెసు పార్టీకి సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి తండ్రి చచ్చిపోతే హైదరాబాద్లో పొందబెట్టిళ్ళు. నా అయ్య చచ్చిపోతే అటార మండలంలో గూడూరులో పొందబెట్టిళ్ళు. నేను మీ బిడ్డని, నేను మీ సేవకునిగా ఉంటా కాబట్టి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరుతూ నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి విస్తృతమైనటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గతంలో మాజీ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే చెన్నూరు, అలాగే ఇద్దరు వినోద్ వివేకుల వారసుడుగా మరి కాకా వెంకటస్వామి మనవడు పోటీ. సో వీళ్ళిద్దరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, వాళ్ళ ప్రజాబలం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. మీ బలం ఏంటి? నాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలే నా బలం. ఈరోజు నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలు పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో చేరుతున్నాయి. ప్రజలకు తెలుసు 7 ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ కోరికేదేం లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ 100 ఏళ్లలో మరి RSS మరొకసారి కూడా SC, ST, OBC మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను మరి రాజ్యాంగంలో ఒక తీసుకురాస్తున్నారు అని చెప్పి మరి కామెంట్ చేస్తున్నారు. దీంట్లో మరి SC, ST, OBCల విషయంలో మరి ఆయన కామెంట్ చేస్తారు. అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన పరమ పూజ బాబా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం గురించి తెలిస్తే కదా. రేవంత్ రెడ్డి మాటలే బోగస్. నేను అంబేద్కర్ వారసునిగా, బాబాసాహెబ్ వారసునిగా నరేంద్ర మోదీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. భారతీయ రిజర్వేషన్లు రద్దు చేస్తారు, ఖచ్చితంగా 2025లో బీజేపీ ప్రభుత్వం వస్తే అని చెప్పి చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో బాబాసాహెబ్ పెట్టినటువంటి రాజ్యాంగము ఈ ప్రపంచంలో మళ్ళీ నియసొంటోళ్ళు 50 మంది పుట్టినా అది మారది. మొన్ననే మా నరేంద్ర మోదీ భారత ప్రధాని చెప్పడం జరిగింది. మళ్ళీ నరేంద్ర మోదీ గారు చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి వచ్చి ఈ రాజ్యాంగం వద్దన్నా అది ఆగది. రాజ్యాంగం అమలైంది. బీజేపీ 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఉంది. ప్రతి 2 కోట్ల ఉద్యోగాలు, పేదవాడి అకౌంట్ మరి 2 వైఫల్యాలు మీ ముందున్నాయి. దీనికి ఏం చెప్తారు? పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతంలో కూడా 10 ఏళ్ళుగా బీజేపీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని విమర్శలు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకు ఆ కామెంట్ చేయడానికి అర్హత లేదు. అతడు దళితుడు కాడు, దళిత ద్రోహి రేవంత్ రెడ్డి. బాబాసాహెబ్ రిజర్వేషన్ను ప్రపంచంలో కూడా ఎవరు కూడా వచ్చినా ఇక్కడ దేశానికి